అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి న్యూస్లో భాగంగా ఉద్యోగులకు భారీ శుభవార్త, పెరగబోతున్న బేసిక్ పే గ్రాట్యుటీ అని చెప్పేసి సరికొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గిన గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతూ ఉంటాయి. అయితే దీనికి ప్రధాన కారణం 50% బేసిక్ పే నిబంధన. సాధారణంగా కంపెనీస్ తమ యొక్క పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి అలవెన్స్లు ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా మీ మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50% ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది. కాబట్టి బేసిక్ పే పెరిగితే మీ గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. పాత పద్ధతిలో బేసిక్ 40%గా ఉంటే నెలకు 40,000 రూపాయల బేసిక్ పే అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23,000 రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధనతో బేసిక్ 50%కి పెరిగితే అది 50,000 రూపాయలు అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీ ఏడాదికి సుమారు 28,000 రూపాయలకి పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగానే ఉంటుంది. కానీ ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 lakhs రూపీస్ సంపాదించే వ్యక్తికి బేసిక్ జీతం ప్రస్తుతం 30%గా ఉంటే అది నెలకు 75,000 రూపాయలు అవుతుంది. కొత్త రూల్ ప్రకారంగా అది 1,25,000కి పెరుగుతుంది. దీనివల్ల ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ 43,000 నుంచి ఏకంగా 72,000కి పెరుగుతుంది. అంటే దాదాపు 28,000 రూపాయల లాభం చేకూరుతుంది. ఎవరికైతే బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో వారికి కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో వచ్చే డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రస్తుతం మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా అది పొదుపు రూపంలో మీ భవిష్యత్తుకు భద్రతనిస్తుంది. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మంచి మేలు అయితే చేసే మార్పు.